పిరమిడ్లు నవీన శక్తి క్షేత్రాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా వందలాది మెగా పిరమిడ్లు నిర్మించబడ్డాయి. ఈ పిరమిడ్ నిర్మాణాలన్నీ కూడా నిర్మాణంలో తమదైన ప్రత్యేకతను, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అత్యంత సులువుగా అందించడంలో వైవిధ్యతను కలిగి ఉన్నాయి. ఈనాటి పిరమిడ్లు నవీన శక్తి క్షేత్రాలు అనే కార్యక్రమంలో భాగంగా సుందరమైన ప్రకృతి ఒడిలో పూర్వము సిద్ధ పురుషులు సాధన చేసుకున్న ప్రదేశంలో నిర్మాణమై యావత్ ధ్యాన ప్రపంచానికి విశేషమైన సేవలను అందిస్తున్న ఒక అద్భుతమైన పిరమిడ్ను మీకు పరిచయం చేస్తున్నాం. ఈ పిరమిడ్ను ఒక సాధారణ గృహిణిగా ఆరోగ్యం విషమించి డిప్రెషన్లో ఉన్న సమయంలో ధ్యానంతో తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మార్చుకొని తన జీవితాన్ని పూర్తిగా పరివర్తనం చేసుకున్న ప్రమీల గారు తన జీవితాన్ని మార్చడమే కాదు, తాను పొందిన ఈ అద్భుత జ్ఞానాన్ని, అద్భుతమైన మార్పును అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా పిరమిడ్ను నిర్మించారు. వీరు నిర్మించిన ఈ మెగా పిరమిడ్ పేరే శ్రీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఈనాటి పిరమిడ్లు నవీన శక్తి క్షేత్రాలు కార్యక్రమంలో భాగంగా కోడుమూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రమీల గారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, శ్రీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క పూర్తి వివరాలను, అలాగే ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా తమ జీవితాలను మార్చుకున్న పిరమిడ్ ధ్యానుల అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా ధ్యాన గురువులందరికీ, ప్రకృతి మాతకి, పత్రి సార్కి నా మరీ కోటి ధన్యవాదములు చెప్తున్నాను. నేను 2007లో ధ్యానంలోకి వచ్చాను. నేను రావడానికి కారణం నా హెల్త్ ప్రాబ్లం అంటే ఒక టాబ్లెట్ రియాక్షన్ వల్ల నాకు బాగా ఆరోగ్యం చెడిపోయింది. దానివల్ల బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించుకున్నా బాగా కాలేదు. మా అన్నయ్య రామచంద్రారెడ్డి అని ఉన్నారు, ఆయన దాదాపు 2001 నుంచి ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పారు నాకు, ధ్యానంలోకి రమ్మని, నీకు హెల్త్ ప్రాబ్లం బాగా అవుతుంది అని. నేను వినలేదు. ఇంతమంది డాక్టర్స్ చేసిన ధ్యానం బాగాలేదు, నాకు ఈ ధ్యానం ద్వారా ఏం బాగవుతుంది అని చెప్పి నేను అనుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా పూర్తిగా అన్ని డాక్టర్స్ అయిపోయారు, అందరూ అయిపోయారు. తర్వాత నేను ఒకసారి బళ్ళార్లో ఉన్నాను. మా అన్నయ్య వచ్చి ఒకసారి ప్రేమనాథ్ సార్కి ఫోన్ ఇచ్చారు. సార్, మా అమ్మ చెల్లెలు డిప్రెషన్లో ఉంది బాగా, ఆమె కొంచెం మీరు చెప్పండి అని అన్నప్పుడు సార్ ఏమన్నారు, కోడుమూరులో పిరమిడ్ ఉందా అని అడిగారు. అంటే లేదు సార్ అన్నారు. అంటే పర్వాలేదు, డబ్బులు ఉన్న వాళ్ళైనా వాళ్ళు అని అడిగారు. అడిగితే ఉన్నవాళ్ళే సార్. అయితే పిరమిడ్ అయిపోతుందిలే అన్నారు ప్రేమనాథ్ సార్ గారు. తర్వాత నా చేతికి ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇచ్చి పిరమిడ్ అయిపోతుందిలేండి మేడం కోడుమూరులో అన్నారు. నేనే హెల్త్ బాగలేక నేను నా ఇబ్బంది పడతా ఉంటే సార్ ఏది పిరమిడ్ అయిపోతుంది అన్నారు, నేనేం చేయగలను అని చెప్పి అనుకున్నాను. మీరు ధ్యానం చేసుకోండి మేడం, అంతే, మీరు అంతకన్నా ఏం చేసుకోవద్దండి అన్నారు. సరే అని చెప్పి అప్పటికైనా కూడా నేనేం చేయలేదు. తర్వాత నిదానంగా ఇంకా మా అన్నయ్య అనంతపూర్కి పిలిచి వెళ్ళాడు ఒకసారి. అక్కడ ప్రేమనాథ్ సార్ది 7 days కోర్స్ ఉండేది ధ్యానం. ప్రతిరోజు సార్ క్లాస్ వినడం వల్ల నాకు రోజుకు నాకు హెల్త్ ప్రాబ్లం క్యూర్ అయిపోయింది. అప్పుడు నేనేం చేశాను, ఇంకా వారం రోజులు అక్కడ ఉండేసి వచ్చి ఇంకా కర్నూలు, కోడుమూరు 7 గంటలు 8 గంటలు ధ్యానం చేసుకున్నాను. రోజు 8 గంటలు 10 గంటలు అట్లా తీరిక లేకుండా చేసుకున్నాను. అప్పుడు నేను నిదానంగా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వచ్చిన తర్వాత నేను ఇంట్లోనే ఉంటూ ధ్యానం చేసుకునేదాన్ని ఒక 1 year దాకా.
అప్పుడు ఒక అబ్బాయి, కోడుమూరు అబ్బాయి వచ్చి, మేడం మీరు ఒకటే ధ్యానం చేసుకుంటే ఎట్లా, కోడుమూరు వాళ్ళందరికీ కూడా మీరు నేర్పించాలి కదా అని అడిగారు. అప్పుడు నేనేం చేస్తాను, నాకు తెలియదు, నాకు ధ్యానం ఎట్లా ప్రచారం చేయాలని కూడా తెలియదు నాకు అని అంటే, లేదు మీ వల్ల అవుతుంది, మీ ద్వారా అవుతుంది, తప్పకుండా అవుతుంది అన్నారు. సరేనా, కార్తీక మాసంలో మాకు అమ్మాయిని, డిగ్రీ చదివిన అమ్మాయిని తీసుకునేసి లక్ష్మీదేవ టెంపుల్కి వచ్చాను. అక్కడికి వచ్చి పాంప్లెట్స్ పంచి అందరికీ ఇట్లా ధ్యానం చేసుకోండి అని చెప్పాను. వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకున్నారు. వాళ్ళకి నచ్చింది. 1 వీక్లోనే 30 మెంబర్స్ దాకా అయ్యారు లక్ష్మీ దేవాలయంలో. సరే, అక్కడ వాళ్ళకి ఎన్ని రోజుల టెంపుల్లో చేస్తామని చెప్పేసి ఒక పిరమిడ్ కట్టుకోవాలని సంకల్పం వచ్చింది మాకు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లైన్లో నాగార్జున స్కూల్ దగ్గర స్థలం కొండవైపు బాగుంది అని అనుకున్నాము. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, పైన అభయాంజనేయ స్వామి టెంపుల్ ఉంది, తర్వాత కొండలరాయ టెంపుల్ ఉంది. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము ఎన్నుకున్నాము. అవి ఎన్నుకోవడానికి కూడా కారణం, రాంబాబు అని ఉన్నారు, ఆయన ఇప్పుడు ఈ ఫీల్డ్లో రాలేదు, కొద్ది రోజులు వచ్చారు. అప్పుడు ఆయన చెప్పారు ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది మేడం అని. సరే అని చెప్పేసి అప్పుడు తీసుకుందామంటే డబ్బులు కావాలి. అప్పుడు మా కొడుకు దగ్గరికి వెళ్ళాము, ఇట్లా మాకు కావాలి, ఇట్లా పిరమిడ్ కట్టుకోవాలనుకున్నాము అంటే, సరే అయితే నేను అందరు కలిసి మాట్లాడి స్థలం కొందాము అని చెప్పాము. 25 సెంట్లు ఈ కొండ ప్రాంతంలో కొన్నాము. మా అబ్బాయి కలిసి మా అబ్బాయి పార్ట్నర్స్ మా వాళ్ళే ఇచ్చారు ఈ ప్లేస్ అంతా. తర్వాత హట్ పిరమిడ్ వేసుకున్నాము ఒక చిన్నది ముందుగా. అప్పుడు పత్రి సార్ కూడా వచ్చారు హట్ పిరమిడ్కు. వచ్చి ఇక్కడ పెద్ద పిరమిడ్ తప్పకుండా అవుతుంది అని చెప్పారు. పత్రి సార్కి, పిరమిడ్కి నమస్కారం. నేను ఫస్ట్ మా వారు చనిపోయింది అప్పుడు ఒక 20 ఏళ్ళ కిందట. అప్పుడు ఒక 10 సంవత్సరాలు నేను ఇంట్లోనే ఉన్నాను, ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉన్నాను. తర్వాత వేరే చోట ఇల్లు మారినాము. అప్పుడు అందరు బాగా పలకరియడం, అట్లే ఉంటా బయటికి రా అని చెప్పడం అంతా బాగా జరిగింది. తర్వాత ఇంకొక ఇల్లు మారినాం, అక్కడ అందరూ బాగున్నారు. ఇక్కడ గుళ్ళో మెడిటేషన్ చేస్తారు, రాండి అని పిలిచినారు. పోతూ బాబా పుస్తకాలు చదువుతూ రాస్తూ ఉన్నాను. అప్పుడు నాకు బాగా అనిపించింది. కొట్టం ఎడపెట్టినారు. అప్పుడు ఆడ ధ్యానం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంది, శక్తి కానీ బాగుంది. నాకు అన్నీ పోయినాయి అవల్ల. కానీ ఆ ధ్యానం చేసుకున్న తర్వాత ఎంత ఉల్లాసంగా ఉన్నిందంటే అంత ఉల్లాసంగా ఉన్నింది. ఇంటికి పోయిన తర్వాత ఏదనుకుంటే అది నెరవేరుతుంది. నాకు కూర్చుంటే ధ్యానం కుదిరితే ఇంక అస్సలకి లేబుద్ది కాదు, అట్లే కూర్చోవాలనిపిస్తుంది. ఇంక ఇంటికి వద్దేమో ఇట్లే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది ధ్యానం చేస్తే. ఇంకా మేము చందాలకని వెళ్ళాం. ముందు చందాలకి దాకా 2 lakhs దాకా వసూలు చేసాము. మా అబ్బాయికి తెలిసింది, మా అబ్బాయి వద్దు మనమే కట్టిద్దాము ఇది, సరే అని చెప్పేసి మేమే దాన్ని కట్టడం మొదలుపెట్టాము. మాకు సపోర్టింగ్ రాఘవయ్య సారు, తర్వాత ఇంకొక ఆమె రాధాబాయి అని ఉంది, ఆమె రావట్లేదు ఈ మధ్య పిరమిడ్కు. ఆమె, నేను, ఇంకొక ఆమె, ముగ్గురు కలిసి చందాలకు కూడా వెళ్ళాము. తర్వాత ఇంకా వద్దనుకున్నాము, మేమే ఈ పిరమిడ్ అంతా కట్టించాము. మండే క్లాసెస్ కూడా పెట్టాము. 25 సైజులో పిరమిడ్ కట్టాము. 2012 డిసెంబర్ 3వ తారీఖు ఓపెన్ అయింది. అప్పుడు పత్రి సారు చేతుల మీదుగా ఓపెన్ అయింది. అప్పుడు భారీ ఎత్తున జనాలు వచ్చారు, చాలామంది వచ్చారు. అప్పటి నుంచి క్లాసెస్ బాగా జరుగుతున్నాయి. ముందు పత్రి సార్ ఏమన్నారంటే, దారిలో పోతూ కోడుమూరులో పిరమిడ్ కావాలయ్యా అని అడిగారంట ఒకసారి మా అన్నయ్యని. అవుతుంది అన్నాడు మా అన్నయ్య. తర్వాత మా అబ్బాయి ఇట్లా పిరమిడ్ డబ్బులు ఇచ్చాడు, మేము కట్టించేసాము, అదే ఓపెన్ అయింది. అప్పటి నుంచి కూడా మంది జనాలంతా బాగా వస్తున్నారు. హెల్త్ పరంగా అందరూ ఓకే చేసుకున్నారు. బాగా అయిపోయింది. మండే క్లాసెస్ కూడా పెట్టాము. ఈ పిరమిడ్కు పేరు అంటే పత్తికొండలో ఒక సీనియర్ మాస్టర్ ఉన్నారు, ప్రసాద్ సార్ అని. ఆ సార్ ఏమన్నారంటే, ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనకి కనిపించిందంట, సనారి విశ్వేశ్వర స్వామి కనిపించారు. ఈ ప్రాంతం అంతా తిరిగినట్టు ఆయనకి కనపడిందంట. ఆ తర్వాత మా ఇంటికి ఆయనకి ఏదో సంబంధం ఉంది అన్నట్టు అనిపించిందంట. అందుకే ఆయన చెప్పాడు, పెట్టాము శ్రీ సనారి విశ్వేశ్వర స్వామి అని పెట్టాము.
తర్వాత సార్ ఏమన్నారు, సనారి తీసేసి విశ్వేశ్వర స్వామి పిరమిడ్ అని పెట్టండి అని మన పత్రిజీ గురువు గారు చెప్పారు. మేము అలాగే పెట్టాము. ఇంకా నా కోరిక ఏముందంటే చుట్టుపక్కల గ్రామాలంతటికీ ధ్యానం గురించి తెలియజేయాలని, కోడుమూరులో కూడా శాకాహారాలు ఎక్కువ జరగాలని నేను అనుకుంటున్నాను. పత్రి సార్కి నమస్కారాలు. నేను 10 ఏళ్ళైంది సార్ చేయబట్టి, ధ్యానం చేయబట్టి. నాకు బీపీ, కాళ్ళ నొప్పులు, తలనొప్పి ఎక్కువ ఉండేది. ఇప్పుడు తగ్గినాయి, నొప్పులు ఏం లేవు, బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇంకా అప్పుడు కొట్టం ఉన్నప్పుడు కొట్టంలో చేసినాము కొన్ని రోజులు. ఈ పిరమిడ్ కట్టించినప్పటి నుండి ఇక్కడే వచ్చి రోజు అందరం వచ్చి కలిసి ధ్యానం చేస్తున్నాము. రోజు 8 వరకు ఉండిపోతాము. ప్రశాంతంగా ఉంది ధ్యానం చేసినప్పుడు. రోజు ఇంట్లో 1 గంట చేస్తాము, ఇక్కడ 1 గంటన్నర అట్లా చేస్తాము. బాగుంది సార్, ఇంతేనా. ధ్యాన గురువు పత్రిజీకి శతకోటి నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ నా వందనములు, నమస్కారాలు. ఈ ధ్యానంలోకి రావడానికి మెయిన్ కారణము మా సార్కు 2008లో బైపాస్ సర్జరీ అయ్యింది. అప్పుడు ఆయన ఎంతమంది డాక్టర్ల దగ్గర బాగానే ఉన్నాడు, కానీ బాగా కాలే, నాకు ఎందుకో బాగా కాలేదు అని ఎప్పుడు ఫీల్ అవుతుండేవాడు. ఈయనకు ధ్యానం గురించి మా ఇంటి పక్కల కర్నూల్లో ఆయన కానిస్టేబులే, అన్న ఒకసారి ధ్యానానికి రండి అన్న అని తీసుకుపోయినాడు. అప్పటి నుంచి ఎస్పీ కాంప్లెక్స్లో ఉంది అది ధ్యానము. కంటిన్యూగా చేసుకుంటూ అక్కడి నుంచి బుక్స్ తీసుకొచ్చి మాకు అందరికి ఇవ్వడం, మమ్మల్ని కూర్చోమని చెప్పడం ధ్యానానికి చేస్తున్నారు. 2011లో మళ్ళీ ఆయనకు స్టంట్స్ ఉన్నాయి. ఇంకా కంప్లీట్గా ధ్యానంలోకి వెళ్ళిపోయినారు ఆయన. బుక్స్ చేయడం, చందాలు రాయించడము, కంప్లీట్ ఇంట్లో కూడా శాకాహారమే పాటించేటట్లు చేసినారు. అప్పటి నుంచి 2011 నుంచి మేము శాకాహారమే సేవిస్తున్నాము. ఒక అనుభవం కాదు, ఆయనకు నాకు కలిగేది. ఆయన ఎక్కడో ఇట్లా పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు, ఎంతసేపు బయటికి రాకున్నాడు. నేను పోయి ఇంకా చేసే పనులు దండిగా ఉన్నాయి, రావాలని లాక్కొచ్చుకున్నట్లు అట్లా నాకు అనుభవాలు అయ్యేటివి. అంటే నాకు ధ్యానం నేను చేస్తే నీకు పవర్ వస్తుంది ఏంది అంటే నాకు ఎందుకో అలా కనిపిస్తుంది అని చెప్పేదాన్ని నేను. అలా రోజు అట్లే స్కూల్లో కూడా చేపించేదాన్ని. నేను నందూరులో పనిచేసేటప్పుడు కూడా పిల్లలతో ఒక 10 నిమిషాలు ఈ విశ్వేశ్వర పిరమిడ్కి అప్పుడప్పుడు వచ్చేదాన్ని. ఒకసారి మేము టూర్ కూడా పోయి వచ్చినాము. తర్వాత ఒకరోజు మా సార్ ఇద్దరమే వచ్చినాము, నేను మా ఆయన వచ్చినాము. మా ఆయన పైన కూర్చున్నాడు, నేను కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నా. ఆ రోజు కొద్దిగా ఆయన డల్లుగా ఉన్నాడు అనమాట. డల్లుగా ఉంటే ఆయన గురించి ఎందుకు, ఈయన కొద్దిగా మామూలుగా హెల్త్ ప్రాబ్లం కదా, బైపాస్ సర్జరీ అయింది, డల్లుగా ఉన్నాడని ధ్యానంలో అనుకుంటూ కూర్చున్నా. అప్పుడు మా గురువుగారు శరత్ బాబూజీ, నేను బాబాని గురువుగారిని ఎక్కువ ప్రేమిస్తాను, నమ్ముతాను. మా శరత్ బాబూజీ ఇట్లా పిరమిడ్ మా ఇక్కడనే పైన నవ్వుకుంటూ చెయ్యి ఇట్లా అనుకుంటూ ఇట్లా దీవించుకుంటూ పోయినట్లు కనిపించింది. ఆ రోజు నుంచి ఈ పిరమిడ్లో పవర్ ఉంది, గురువుగారు కూడా వచ్చినారు అని నేను ఎక్కువ వస్తూ ఉన్నాను. ఇది నా ఇక్కడి అనుభవాలు. నా పేరు నీలకంఠ, ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ పిరమిడ్ 2012 నుంచి ధ్యాన కేంద్రం ఇక్కడ మా కోడుమూరులో వెలిసినది కాబట్టి ఆ రోజు నుంచి మేము రోజు సాయంకాలం ధ్యానానికి రావడం, పత్రిజీ సారు క్లాసు వినిన వెంటనే మా జీవితానికే ఒక మైలురాయిగా, ఒక మలుపు, ఒక మెరుపు తీపుగా మారి మా జీవితం మారడానికి బ్రహ్మర్షి పత్రిజే కారణమని చెప్పుకోవచ్చు. ఈ పిరమిడ్ సెంటరులో ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఆ రోజు ఆయనకు క్షుణ్ణంగా, ఈ పిరమిడ్ క్షేత్రాలు శివక్షేత్రాలని, శక్తి క్షేత్రాలని చెప్పి ఇక్కడ ధ్యానం చేసుకుంటే 2 ఎనర్జీస్ వచ్చి మనలో ఉండేటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోయి నాడీ వ్యవస్థ శుద్ధి జరుగును, ప్రాణాయామం మొత్తం కూడా వెళ్ళి నీలో ఉండేటువంటి మానసిక ప్రశాంతతకి ఈ పిరమిడ్ క్షేత్రాలు ఉపయోగపడతాయని చెప్పాడు. ఆ రోజు వరకు మేము రోజు 1 అవర్ మెడిటేషన్ చేసుకోవడం వల్ల మాలో మార్పు ఇంతకుముందు కంటే ఇప్పటికి చాలా
చాలా మార్పు మాలోనే సెల్ఫ్గా శాస్త్రీయబద్ధంగా నిరూపణ అయింది. ఈ పిరమిడ్కి వీరన్న సార్ కూడా వచ్చి వీరన్న సార్ కూడా క్లాసులు తీసుకొని వీరన్న సార్ యొక్క అనుభవాలు ఆయన అనుభవాలు కూడా మాకు చెప్పడం, ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తూచా తప్పకుండా మేము షేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా మాకు సంతోషకరమైనటువంటి విషయాన్ని ఏమంటే ఈ పిరమిడ్కి నారాయణ స్వామి దొరకడం, నారాయణ స్వామి ఉండడం, ఇక్కడే ఫ్యామిలీతో ఆయన కుటుంబాన్నే ఇక్కడే ఉన్నాడు. మొత్తం కూడా ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ పిరమిడ్ టైం టేబుల్ని, పిరమిడ్ పుస్తకాలని, పిరమిడ్ యొక్క ఆచార వివరాలన్నీ కూడా ఆయన కూడా మా అందరికి కూడా తెలియజేయడం ఇదొక అదృష్టం. మరి నారాయణ స్వామి 24 hours ఇక్కడే ఉంటాడు. ఆయనకి ఇక్కడే ఇల్లు ఏర్పాటు చేయడం, ఈ పిరమిడ్కి నీళ్లు సఫిషియెంట్ ఉన్నాయి, ప్లేసు సఫిషియెంట్ ఉంది. ఇక్కడ ఈ పిరమిడ్కి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. ఈ పిరమిడ్ ఊరికి దూరంగా ఉంది, ఏ డిస్టర్బ్ లేదు, మంచి వాతావరణంలో మంచి అవకాశం ఉంది. ఈ యొక్క పిరమిడ్ ఉపయోగించుకొని జీవితంలో ఉపయోగించుకుంటే మాత్రం మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నమస్కారం. నా పేరు పుష్పలత. నేను 2011 నుంచి ధ్యానంలోకి వచ్చాను. నేను టీచర్గా వర్క్ చేస్తాను. తాడిపత్రిలో 2008 నుంచి ఉన్నాము. అక్కడ నేను టీచర్గా వెళ్ళేదాన్ని. ధ్యానంలోకి రాకముందు నాకు అంత మనశ్శాంతి లేదు. ప్రతిదా చిన్న విషయానికి బాధపడేదాన్ని, ఎవరేమన్నా ఏడుపు వచ్చేది. అట్లాంటిది ఒకసారి నాకు అప్పుడు లాక్డౌన్ టైంలో ఒక మాస్టర్ వచ్చి నాకు ఆస్తులు అమ్ముకున్న ఒక యోగి ఆత్మకథ పుస్తకం ఇచ్చాడు. అతనికి 3 రోజులు అన్నం పెట్టినందుకు నీకు గిఫ్ట్గా ఇస్తున్నానమ్మా ఈ పుస్తకం అని ఇచ్చినాడు. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు పిరమిడ్కి వెళ్ళాలి, నేను పోయి ధ్యానం చేయాలి అనే ఇది కోరిక అనేది వచ్చింది. అక్కడ సండే ప్రతి సండే క్లాసులు బాగా జరిగేవి. మాస్టర్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు తాడిపత్రిలో. ప్రతి సండే వెళ్ళేదాన్ని. ఆ పుస్తకం చదివిన తర్వాత క్లాసులకు వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా చేంజ్ అయిపోయినా. ఇప్పుడు దేనికి భయపడను, అసలు నాకు బాధ అనేది రానివ్వను. ఎప్పుడోసారి వస్తుంది కానీ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ వచ్చిందనమాట. నాకు ఇంతకుముందు హెడేక్ ఎక్కువగా ఉండింది. ఈ ధ్యానం చేసిన తర్వాత హెడేక్ పూర్తిగా తగ్గిపోయింది. అయితే నా ఆలోచన విధానంలో పూర్తిగా మార్పు వచ్చింది. ఇంతకుముందు కోపం ఎక్కువ ఉండింది, ప్రతి చిన్న విషయానికి కోపడేదాన్ని, బాధపడేదాన్ని. ఇప్పుడు అలా కాదు, ఇంకా చేంజ్ అవుతూనే ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి పిల్లలకు ధ్యానం నేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. అందరికీ నేర్పిస్తారు వీళ్ళు. అందుకే ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే పిల్లలకు ధ్యానం నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు వీరనారాయణమ్మ. ఈ విశ్వేశ్వర పిరమిడ్ ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ వీలున్నప్పుడంతా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటాము. ఈ పిరమిడ్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది, అన్ని వసతులు కూడా ఉన్నాయి, ఎంత టైం అయినా చేసుకోవడానికి వీలుగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఇక్కడ. ఈ పిరమిడ్ కట్టిన ప్రమిళక్కకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నాకు ధ్యానంలోకి రాకముందు తలనొప్పి ఎక్కువగా ఉండేది. వరుసగా 2-3 రోజులు 4 రోజులు అయినా కూడా తగ్గేది కాదు. ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు అసలు తలనొప్పి వచ్చేది ఎప్పుడో, అంటే అప్పుడు కంటిన్యూ ఉండేది, ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంటుంది. కాబట్టి ధ్యానం వల్ల నేను తలనొప్పిని తగ్గించుకున్నానని చెప్తున్నాను ఆరోగ్యపరంగా. ఈ పిరమిడ్కి ప్రతి సోమవారము ఇంతకుముందు క్లాసులు జరిగేటప్పుడు నేను కూడా క్లాస్ చెప్పినాను ఇక్కడ. తర్వాత మిగతా వాళ్ళు చెప్పేటప్పుడు కూడా మనకు తెలియని విషయాలు నోట్ చేసుకొని వాటిని చెప్పడమే కాకుండా ఆచరించడం కూడా జరుగుతుంది. ఆచరించి చెప్తేనే దానికి ఫలితం ఉంటుంది అని
చెప్పడం వలన ఊరికే మాటలు కాదు చేతుల ద్వారా నిరూపించాలనే విధంగా మేము చేస్తున్నాము. నాకు ఇంట్లో ధ్యానం చేసుకోవడం అసలు కుదరదు. పిరమిడ్లోనే చేసుకుంటేనే నాకు ధ్యానం కుదురుతుంది. అందుకోసము ఇంటి దగ్గర అన్ని సౌండ్స్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడికి వచ్చే చేసుకుంటాను. ఇంట్లో చేసుకున్నా కూడా నాకు ఇంత శక్తి అయితే ఎప్పుడు రాలేదు. ఇక్కడ కొద్దిసేపు కూర్చునే లోపలనే నాకు ధ్యానము బాగా అవుతుంది. కాబట్టి విశ్వేశ్వర పిరమిడ్కి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కె శ్రీనివాసులు. నేను సెకండరీ గ్రేడ్ టీచర్గా బోదెపాడు గ్రామంలో గొనేండ్ల మండలంలో పనిచేస్తున్నాను. నేను ధ్యానంలోకి వచ్చి ఇప్పటికి 10 సంవత్సరాలు కావస్తుంది. 2012లో నేను ధ్యానంలోకి వచ్చినాను. అంతకుముందు నేను మామూలుగా ధ్యానం అనే పదం విన్నాను కానీ ధ్యానం ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి అనేది నాకేం తెలియదు. మా పక్కన కొలీగ్స్ అయినటువంటి నరసింహులు సార్ గారు వల్ల ఇక్కడ పిరమిడ్ వచ్చింది నాగార్జున స్కూల్ దగ్గర. ఒక్కసారి వచ్చి నువ్వు అయ్యప్పమాల వేస్తున్నావు కదా, ఇప్పటికి 3 ఏళ్ళు వేసినావు, సరే ఇక్కడ పిరమిడ్లో వచ్చి ఒకసారి ధ్యానం చేసుకొని పోతే చూద్దాం నీ అనుభవాలు అది అని చెప్పి సరే అని చెప్పి ఒకరోజు ఇక్కడికి వచ్చి ధ్యానం క్లాస్ వినడం, ధ్యానం చేయడం జరిగింది. తర్వాత రోజు సాయంత్రం రావడం, ధ్యానం చేసుకొని పోవడం. ఇట్లా సంవత్సరం తర్వాత ఏం అనుభవాలు ఏం రాలేదు కదా, ఏమి అందరూ ఇట్లా చెప్తారు అట్లా చెప్తారు ధ్యానం గురించి, మనకే అనుభవాలు రాలేదు కదా అని చెప్పి మా సార్తో అన్నా. సరే మరుసటి రోజు అమావాస్య రోజు ధ్యానంలో కూర్చున్నా. అప్పుడు అసలు నా శరీరంలో స్ట్రైట్గా నిలబడి ఒక శక్తి రావడం, తర్వాత తల గర్రం తిప్పడం, మొత్తం గర్రం తిప్పుతూ కింద వేయడం, ఇట్లా వేయడం, ఇట్లా వేయడం, ఇట్లా చేస్తూ ఉంది. ఏందప్ప ఇట్లా వస్తుందని చెప్పి నేను భయపడినా. ఫస్ట్లో భయపడి అయినా కూడా అట్లా ధ్యానంలో కూర్చున్నా. ఆ విధంగా చేయడం వల్ల మొత్తం నా శరీరంలో కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ జరిగింది. అప్పటి నుంచి అంతకుముందు నేను కళ్ళు మంటగా ఉండడం, నీళ్లు కారడం, తర్వాత ఈ వెన్ను నొప్పి ఉండడము, తర్వాత వచ్చేసి ఈ కాలు నొప్పిగా ఉండడం అట్లా జరుగుతూ ఉన్నది. తర్వాత మనకి ఎక్కుళ్ళు వచ్చినా కూడా, తర్వాత ఏదన్నా కానీ పొరపోయినప్పుడు విపరీతంగా పొరపోయేది. ఎన్ని నీళ్లు తాగినా ఎంత తాగినా కూడా ఆ పొర విపరీతంగా అట్లే పోయేది. తర్వాత ఈ విధంగా చేయడం వల్ల జరిగిన తర్వాత ఇంకా నాకు పొరపోవడం కానీ, తర్వాత కళ్ళలో నీళ్లు కారడం కానీ ఇది ఏం జరగలేదు అసలు. అంటే ఓహో ధ్యానంలో ఇంత శక్తి ఉంది అని చెప్పి అప్పటి నుంచి నేను ధ్యానం చేయడం బాగా గంటలు ఎక్కువ పెంచుకోవడం స్టార్ట్ చేసినాను. తర్వాత మా మిద్దె పైన 11 పిరమిడ్ కట్టేయడం జరిగింది. అప్పటి నుంచి రోజు రెగ్యులర్గా ధ్యానం చేయడం, రాత్రులు కూడా ఇప్పుడు బాగా ధ్యానం చేయడం జరిగింది. అదే స్కూల్లో కూడా ప్రతిరోజు పిల్లలకి 10 నిమిషాలు ధ్యానం చేయించిన తర్వాతనే క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనకు తెలిసినటువంటి ఇంత మంచి ధ్యానాన్ని అందరికి తెలియజేయాలని చెప్పి పోయిన సంవత్సరం పత్రిజీ బర్త్డే సందర్భంగా మా స్కూల్లో ధ్యానం క్లాసు, తర్వాత భోజనాలు ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా గ్రాండ్ జరిగింది, శాకాహార ర్యాలీ అవన్నీ జరిగినాయి. సరే ఈ విధంగా ప్రతి సంవత్సరం ఏదో విధంగా మన స్కూల్ కాకుండా ఇంకో స్కూల్ అని చెప్పి ఈ సంవత్సరం 500 మందితో భోజనాలు ఏర్పాటు చేయించి తర్వాత ధ్యానం గురించి చెప్పడం, శాకాహార ర్యాలీ జరిపించడం జరిగింది. ఈ విధంగా చిన్న కార్యక్రమాలు చేస్తూ ఈ ధ్యానం గురించి తెలియజేస్తూ ఈ విధంగానే నా జీవితం ధన్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాను మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నా పేరు ప్రభావతి, నేను హౌస్ వైఫ్ను. నేను మా సార్ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. రోజు వచ్చి కొద్దిసేపు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనే ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కోడుమూరు విశ్వేశ్వర పిరమిడ్కి వచ్చి కూడా మేము ధ్యానం చేసుకుంటున్నాము. ధ్యానం చేసేటప్పుడు నాకు అడుపులోన చిన్నగా గిర్రున తిరగడం అట్లాంటివి అనిపించడం జరిగింది. నాకు మొట్టమొదటి అనుభవం వచ్చేసి బ్రహ్మంగారి మఠం కాడ, అక్కడ ఒక మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటిపైన పిరమిడ్ కట్టించుకున్నారు. అక్కడ నేను ధ్యానం చేస్తుంటే నాకు కలర్స్ కనపడడం జరిగింది అన్నమాట. ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత నాకు చాలా మార్పులు వచ్చినాయి అన్నమాట. ఏదైనా మాట్లాడాలంటే కూడా చాలా తక్కువగా మాట్లాడాలనిపించేది. మాట్లాడే మాటలు కూడా సత్యంగా మాట్లాడాలా. ధ్యానం రాకముందు జీవితం వేరు, ధ్యానంలో వచ్చిన జీవితము చాలా మార్పు వచ్చిందనమాట. ఈ ధ్యానాన్ని నేర్పించినటువంటి మన గురువు గారికి ఎంతో
కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కె రాఘవరెడ్డి. నేను రిటైర్డ్ హై స్కూల్ హెచ్ఎంని. నేను రిటైర్ అయిన తర్వాత 2012లో రిటైర్ అయ్యాను. అదే సంవత్సరం డిసెంబర్లో కోడుమూరులో శ్రీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం జగద్గురువు విశ్వగురువు అయినటువంటి శ్రీ భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యాను. తర్వాత నేను 2016 నవంబరు 21వ తారీఖు అంటే కరెక్ట్గా ఈ రోజుకి నేను ధ్యాన క్షేత్రంలోకి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నది ఏమిటంటే సాధన లేని జీవితం సాగు చేయని పొలము వంటిది అనేటటువంటిది నాకు బాగా అవగాహన అయింది. పొలాన్ని సాగు చేయకపోతే ఎలా అది నిరుపయోగంగా మారిపోతుందో, మనం కూడా సాధన చేయకపోతే మరి మన జీవితము సార్థకత లేని జీవితంగా నిలబడిపోతుంది అనేటటువంటిది నాకు బాగా అవగాహన అయింది. ఈ శాకాహారం అంటే హింసను తగ్గించాలి, హింసను పూర్తిగా రూపుమాపాలి అనేటటువంటిది మన పత్రి సార్ గారి కలలు కన్నటువంటి మరి పరిస్థితి. కాబట్టి ఆయన కలలను సాకారం చేయాలంటే మన వంతు కృషి ఏం చేయాలి అనేటువంటిది ఆలోచన చేస్తూ తర్వాత ఒకసారి పత్రి సార్ గారు విశ్వేశ్వర పిరమిడ్కి వచ్చి ఆయన క్లాస్ చెప్పి వెళ్ళిపోయేటప్పుడు నన్ను కొత్తగా ప్రేమిలమ్మ మాస్టర్ గారు పరిచయం చేశారు. ఈయన రిటైర్డ్ హెడ్ మాస్టర్, పిరమిడ్కి వస్తున్నారు, ధ్యానం నేర్చుకుంటున్నారని చెప్పడం జరిగింది. మరి సారు నాకు సెకండ్ ఇస్తూ నువ్వు పిరమిడ్లను బాగా చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటలను నేను పదే పదే నెమరు వేసుకుంటూ అర్థం చేసుకుని పిరమిడ్ను బాగా చూసుకోవాలంటే ఏమిటి అనేది అర్థం చేసుకుని అంటే పిరమిడ్లను ఎక్కువ చేయడానికి మన వంతు ప్రయత్నం చేయాలని, పిరమిడ్ యొక్క విశేషాలను విస్తారంగా ప్రచారం చేయాలనేటువంటిది అర్థం చేసుకొని ఈ సంవత్సరమే 2022 మే 16వ తారీఖున మా సపోటా తోట పొలంలో మరి ఒక రేకులతో ఒక పిరమిడ్ను 11x11 సైజులో ఒక పిరమిడ్ను ఏర్పాటు చేసుకొని 16/5/2022న పూర్ణిమ రోజు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ మరి ధ్యాన మహాచక్రాలు సంబంధించి మరి మేము విశ్వేశ్వర పిరమిడ్ తరఫున వీలైన సంవత్సరాలంతా కూడా అటెండ్ కావడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా అటెండ్ కావాలనుకుంటున్నాము. మరి సారు మరి శరీరాన్ని విడిచిన తర్వాత జరగబోయేటటువంటి కార్యక్రమాలు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మరి మన పిరమిడ్ మాస్టర్లందరూ కూడా కార్యక్రమాలు జరుపుకోవాలనేటటువంటిది అందరిలో ఆ స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ కార్యక్రమాలు ఎలా ఉంటాయి చూడాలనేటటువంటి తాపత్రయం మా అందరిలో ఉంది, కోడుమూరు పిరమిడ్ మాస్టర్లు అందరిలో ఉంది. దాదాపు మరి అందరము కనీసం 1 రోజు 2 రోజులు అక్కడ ఉండి ఆ కార్యక్రమాలను తిలకించి రావాలని, తర్వాత ఈ శాకాహార ర్యాలీ మరి పిరమిడ్ జగత్తు ధ్యాన జగత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మరి 2022 డిసెంబర్ 3వ తారీఖున వార్షికోత్సవ కార్యక్రమాలు జరిగే సందర్భంలో బాగా ప్రచారం చేసి విజయవంతం చేయాలనేటువంటి తలంపుతో ఉన్నాం. అవన్నీ కూడా సార్ గారి ఆశీస్సులతో మరి వీలైనంత త్వరగా సార్ కళలు సాకారం అవుతామని చెప్పేసి సాకారం అయ్యే విధంగా మా వంతు కృషి చేస్తూ ఇతరులతో చేపిస్తూ ఉంటామని చెప్పేసి మరి పిఎస్ఎస్ ఛానల్ వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. మాది కోడుమూరు. నా పేరు చులోచనమ్మ. ఇక్కడ 15 సంవత్సరాల నుండి ధ్యానం ఇక్కడ మొదలైంది. మాకు అప్పుడు తెలిసింది ధ్యానం పలానా చోట ఉందని. అప్పటి వరకు మాకు ధ్యానం అంటే ఏమో తెలియదు. నాకు అప్పటికి ఒక 3-4 రోజుల ముందు నుండి ఏదో ధ్యానం చేయాలా అట్లా మనసులో ఏదో పుట్టిండేది నా మనసులో. అది అందుకని అక్కడ ధ్యానం పెట్టినారు, గుళ్ళో రాండని ఉసిరి చెట్టు కింద పోయింటే చెప్పినారు. అయ్యో నా మనసులో ఏమో ఇటు తట్టిందే, ఇది నిజమా చూద్దాము ఎట్లుంటుందో అని చెప్పి పోయినాం. పోయి ధ్యానం కూర్చున్నాము. అట్లనే కొద్దిగా అలవాటైంది. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు నాకు కొంచెం వెల్త్ బాగాలేకపోయినది. పోయి కూర్చునడంలో నాకు రోజుకు ఏదో నాకు తెలియని ఆనందము, తెలియని ఇది నాలో నాకే తెలియక ఇది అవుతుంది, సతమతం అయిపోతున్నా నేను.
అయిపోతున్నా అప్పుడు నేను బాగా కూర్చున్నాను. ఇంకా ధ్యానం అంటే ఏమో చూడాలా, ఇదేదో నాకు బాగా జరుగుతుంది, ఏమో చూడాలా, దీన్ని ఏమో చూడాలా అని పట్టుకొని కూర్చున్నాను. మా ఆయన ఒకరోజు బుక్ చదువుతుంటే కూర్చుంటే నాకంతకవే కళ్ళు మూతలు పడి అట్లా నాకు విశ్వశక్తి పైనుండి అట్లా అమృతం తాగినట్ల నాకు ఏదో అట్లా ఆనందం నాలో దేవతలంతా ఇదైనట్ల నాకు అట్లా ఏదేదో అసలు చాలా ఆనందం వేసింది ఆ రోజు. ఇంకా నాకు సావంటూ లేదు, నా బతుకెంత ఆనందంగా ఉంది అని చెప్పి నేను ధ్యానం గురించి ఇంకా చాలా అసలు ధ్యానం అంటే నాకు ఇంకా ఒక ఇదితో నేను బాగా ధ్యానం చేయగలుగుతున్నాను. ఏ ఇబ్బంది లేదు, బాగా ఆనందంగా హాయిగా ధ్యానం చేసుకుంటున్నాను. నమస్కారం ధ్యాన గురువులకి, పత్రి సార్కి, ఈ ప్రకృతికి, ప్రేమిలమ్మక్కకి, మాతో వచ్చే వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ధ్యానంలోకి రామచంద్రారెడ్డి అన్న ద్వారా వచ్చినాను. వాళ్ళ ఇంటికి వాడ చేస్తున్నారని ప్రేమిలమ్మక్క ద్వారా ఈ పిరమిడ్కి వచ్చినాను. బాగుంది, అంతా బాగుంది. మనలో ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇవన్నీ పోగొట్టుకున్నాము. అంతా ఆత్మే పరమాత్మ. ఇక్కడ అంతా మనం తెలుసుకోవాల్సినది ఇది ఒక్కటే. ఏం చేసినా ఎన్ని చేసినా ఏది ఉండదు. మనం అందరికి ఒకరికి ఉన్నది సహాయం చేయాల, ఒకరిని ఆశ చేయకుండా బతకాల. ఇదే నా ధ్యానం. ఈ పిరమిడ్లో నారాయణ స్వామి అని మంచి మెడిటేటరు, ఆయన ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది. ఫ్యామిలీ అంత టోటల్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు ఇక్కడ పిరమిడ్ అంతా. ఈ పిరమిడ్ ఎల్లవేళలా ఓపెన్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ పిరమిడ్ వినియోగించుకోవాలని కోరుకుంటూ, మన పత్రిసార ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి శతకోటి నమస్కారాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక మూమెంట్ ఉన్న సొసైటీ అని నాకు ఎప్పుడు అర్థమైందంటే 2008లో మా పొలానికి ఒక ఆయన వ్యాపార నిమిత్తం రావడం జరిగింది. ఆయన మిర్చి తీసుకోవడానికి వచ్చారు. ఆ పిరమిడ్ మాస్టరు గుంటకల్ అయింది. ఆయన పేరు సత్యనాథ రెడ్డి. గుంటకల్లో రూప్టాప్ పిరమిడ్ నిర్మించి ధ్యానం ప్రతిరోజు 4 గంటలు తప్పకుండా చేస్తానని మా నాన్నతో మాట్లాడుతున్నారు. అప్పుడు నేను ధ్యానం గురించి ఇంతకు మునిపే మా నాన్న ధ్యానం చేసేటోడు. చిన్న వయసు నుంచే ధ్యానం పరిచయం ఉంది నాన్నకు. ఏ విధమైనటువంటి ధ్యానం అంటే బ్రహ్మం గారు చెప్పినటువంటి ఈ నాసికాగ్రంలో దృష్టి నిలిపి ధ్యానం చేసే విధానాన్ని చిన్నప్పటి నుంచి అమలు చేసేటాడు. కానీ ఈ పిరమిడ్ ధ్యానం అన్నది మా నాన్నకు అప్పుడు 2008లో సత్యనారాయణ రెడ్డి ద్వారా ఆ ప్రకృతి పొలాల్లో ఆయన చెప్పడం ద్వారా నేను పక్కన పని చేసుకుంటూ విన్నా. ఆ గుంటకల్లో ఒక పిరమిడ్ ఉంది, ధ్యానం చేసుకోవడానికి వీలుగా పిరమిడ్లో ధ్యానం 3 శక్తివంతమని ఆయన నాన్నతో చెప్పడం జరిగింది. మరి నాన్నతో చెప్పడం జరిగింది. నేను అప్పుడు ఆ పిరమిడ్కి వెళ్ళడం జరిగింది. చాలా పచ్చని చెట్ల మధ్యన అద్భుతంగా పిరమిడ్ నిర్మాణం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ధ్యానం చేయడం చాలా శక్తివంతంగా, ప్రకృతి ఆహ్లాదంగా, మరియు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి శబ్దాలు లేకుండా ఊరు ఆరు బయటన చాలా చక్కగా నిర్మించడం జరిగింది. సజ్జన సాంగత్యంలో భాగంగా కానీ శాకాహార ర్యాలీలు అయితేనేమి, ధ్యానం అయితేనేమి అలా జరుగుతూ ఉండగా పిరమిడ్లో మే కుటుంబం అంతా కలిసి ఒక 2 నెలలు ఉండాలని ఆలోచన వచ్చింది. ఆలోచన రావగానే ఒక మాస్టర్కి, ఆయన గుంటకల్లో ఉంటారు, రామచంద్రారెడ్డి అని, ఆయనకి సార్ నాకు పిరమిడ్లో 2 నెలలు ఉండాలనుకుంటున్నాను అంటే, సరే మనకి పిరమిడ్ కొడుమూరులో ఉంది, ఏమైనా ఉండగలవా అంటే, సర్లే సార్, కొడుమూరికి ఇంతకు మునిపే నేను 2 సార్లు సందర్శించాను. ఈ పిరమిడ్ కట్టక మునుపు కొట్టం వేసిండ్రు. అప్పుడు ఆ కొట్టంలో వచ్చి ఇక్కడ క్లాస్ చెప్పడం జరిగింది పిరమిడ్ కట్టక మునుపు. తర్వాత 2007లో వచ్చా. కొండల మధ్య, కొండకి దిగువన లక్ష్మీనగర్ నాగార్జున స్కూల్ రోడ్డు, పెద్ద వాటర్ ట్యాంక్ పక్కన వెలిసి ఉన్నటువంటి ఈ పిరమిడ్
భూమికి మరి ఎంతో శక్తివంతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని మరి ఇక్కడ ధ్యానం చేసుకునేటువంటి విద్యార్థులకైతేనేమి, టీచర్స్కైతేనేమి, ధ్యానులకైతేనేమి, చాలా సజ్జన సాంగత్యం ద్వారా అయితేనేమి చాలా సేవా భాగ్యాన్ని కల్పించేటువంటి అవకాశం నాకు ఈ పిరమిడ్లో కలగడానికి రామచంద్ర రెడ్డి గారు ఇక్కడికి అవకాశం కల్పించారు. మరి ఇక్కడ నేను వృత్తిరీత్యా ప్రైవేట్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. విద్యార్థులు కూడా ధ్యాన శిక్షణ వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు రోజు కనీసం ఒక అర్ధగంట అవకాశం నాకు కల్పిస్తున్నారు. మరి ఇది కూడా నేను మహత్భాగ్యంగా స్వీకరిస్తున్నాను. విశ్వేశ్వర పిరమిడ్లో కొడుమూరు నందు ప్రతి వార్షికోత్సవానికి చాలా గ్రాండ్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా శాకాహార ర్యాలీ ఆ రోజు చాలా అద్భుతంగా ఒక గ్రేట్ మాస్టర్ని ఇన్వైట్ చేసి, సీనియర్ మోస్ట్ మాస్టర్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి వారి యొక్క ప్రసంగం ద్వారా, వారి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ప్రారంభించడం జరుగుతుంది. ఈ విశ్వేశ్వర పిరమిడ్ నందు నేను 2 సంవత్సరాల నుండి ఉంటున్నాను. మరి ఈ పిరమిడ్లో ఈ చెట్లకు నీళ్లు పెట్టడం, పిరమిడ్ను అందరూ ధ్యానానికి ఉపయోగించుకునేటువంటి ఈ పిరమిడ్ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి చెట్టుకు నీళ్లు అన్నీ సౌకర్యవంతంగా చూసుకుంటూ ఇక్కడ 2 సంవత్సరాలుగా నేను జీవిస్తున్నాను. ఈ మహత్తరమైనటువంటి విశ్వేశ్వర పిరమిడ్కు ప్రతి ఒక్కరూ తప్పకుండా విచ్చేసి ఈ పిరమిడ్ యొక్క ఆహ్లాదాన్ని, ఈ ఆకర్షణీయమైనటువంటి ఈ కొండ మధ్యలో నిర్మించబడినటువంటి ఈ విశ్వేశ్వర పిరమిడ్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక్కడ పిరమిడ్ 24 గంటలు ఓపెన్లోనే ఉంటుంది. ఎవరు ధ్యానం చేసుకోవడానికి వచ్చిన సమయము లేకుండా మీరు ఎప్పుడు ధ్యానానికి వచ్చినా కూడా 24 గంటలు మీకు అందుబాటులోనే ఉంటాం. తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. ఒక సాధారణ గృహిణిగా ఉంటూ ఆరోగ్యం విషమించి ఎన్ని రకాల ఆసుపత్రులను సందర్శించినా నయం కాని జబ్బు ధ్యాన సాధనతో పూర్తిగా తగ్గించుకుని లోక కళ్యాణం కోసం గురువుగారి ఆజ్ఞ మేరకు పిరమిడ్ నిర్మాణం చేసి ఎంతో మంది జీవితాలలో ధ్యాన జ్ఞాన వెలుగులు నింపిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి ప్రమీల గారి జీవితం యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఆదర్శప్రాయం. శ్రీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం సకల మానవ కోటికి అందిస్తున్న సేవలను ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ హృదయపూర్వకంగా అభినందిస్తుంది. శ్రీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించడానికి, ధ్యాన సాధన చేసుకోవడానికి ఈ క్రింది వివరాలను గమనించగలరు. ఇలాంటి మరెన్నో పిరమిడ్ డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణంలో మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలను ఈ క్రింది వివరాల ద్వారా అందించగలరు. ధన్యవాదాలు.